హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ అకే లవ్ స్టైల్ కుకింగ్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి ఈవినింగ్ స్నాక్స్ కింద మసాలా వడలండి. ఇలా ఒకసారి చేసి చూడండి, చాలా టేస్టీగా అయితే ఉంటాయి. మరి మసాలా వడలు ఎలా చేయాలో ఈ వీడియోలో అయితే చూసేయండి. ఫస్ట్ వచ్చేసి ఒక బౌల్ అయితే తీసుకుని దానిలోకి 1 కప్పు వరకు పచ్చెనపప్పు అయితే వేస్తున్నానండి. 1/2 కిలో అయితే ఉంటుంది. ఇందులో వాటర్ పోసేసి 2-3 గంటలు నానబెడితే సరిపోతుందండి. కనీసం మీకు టైం లేనట్లయితే 2 గంటలు నానబెట్టినా సరిపోతుంది. ఇప్పుడు నేను వచ్చేసి 3 గంటల తర్వాత అయితే చూపిస్తాను. చూడండి, 3 గంటల తర్వాత పప్పు అయితే ఇలా నానిపోయింది. మనం పప్పును గోరుతో గుచ్చితే ఇరిగే విధంగా ఉంటే సరిపోతుందండి. చూడండి, పప్పు బాగా నానింది. ఇప్పుడు ఈ పప్పును 2-3 సార్లు శుభ్రంగా అయితే కడిగేయాలి. చూడండి, పప్పును కడిగిన తర్వాత అందులో ఉన్న వాటర్ని ఈ విధంగా డ్రైన్ అవుట్ చేసేయండి. అస్సలు ఈ పప్పులో వాటర్ అనేది ఉండకూడదండి. ఒకటి స్ట్రైనర్ అయితే తీసుకుని ఒక గిన్నె పైన స్ట్రైనర్ పెట్టి ఆ స్ట్రైనర్లోకి ఈ పప్పును అయితే వేసుకోండి. పప్పు మొత్తాన్ని స్ట్రైనర్లోకి వేసేసిన తర్వాత కొద్దిసేపు అలా వదిలేయండి. లేకుంటే స్ట్రైనర్ని ఇలా ఊపుతూ ఉంటే వాటర్ అనేది ఏమైనా ఉంటే వచ్చేస్తుంది. చూడండి, ఇప్పుడు ఇందులోకి వాటర్ అనేది అస్సలు లేదు. ఇందులో కొద్దిగా పప్పు అయితే నేను తీసేస్తున్నాను. మనం ఏ కప్పుతో అయితే పప్పును నానబెట్టుకున్నామో అదే కప్పులోకి 1/2 కప్పు వరకు నానిన పప్పును అయితే తీసేసుకోండి. తీసుకుని పక్కన పెట్టుకుని ఒక మిక్సీ జార్ అయితే తీసుకుని ఆ జార్లోకి పప్పును అయితే వేసుకుని గ్రైండ్ చేసుకోవాలి. ఎక్కువ క్వాంటిటీలో తీసుకున్నట్లయితే గ్రైండర్లో అయినా గ్రైండ్ చేసుకోవచ్చండి. నేను తీసుకున్నది తక్కువ కాబట్టి ఇలా మిక్సీ జార్లో అయితే గ్రైండ్ చేసేస్తున్నాను. ఇలా పప్పు వేసేసిన తర్వాత అస్సలు వాటర్ అనేది పోయకుండా గ్రైండ్ చేసుకోవాలి. దీన్ని మెత్తగా అయితే గ్రైండ్ చేసుకోకుండా కొంచెం బరకుండేలా గ్రైండ్ చేసుకోండి. కోర్స్గా అయితే గ్రైండ్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా బరకుండేలా కోర్స్గా గ్రైండ్ చేసుకోండి. ఇలా గ్రైండ్ చేసుకుంటేనే మసాలా టేస్ట్ అనేది ఉంటుందండి. మీరు మెత్తగా గ్రైండ్ చేసేసినట్లయితే టేస్ట్ మారుతుంది. కాబట్టి ఈ విధంగా గ్రైండ్ చేసుకుని ఒక బౌల్ అయితే తీసుకుని దానిలోకి అయితే వేసేసుకోండి. ఇలా పిండి అంతటిని వేసేసిన తర్వాత దీని పక్కన పెట్టేసి ఒక చిన్న మిక్సీ జార్ అయితే తీసుకుని ఈ మసాలా వాళ్ళు స్పైసీగా ఉండటం కోసం మసాలా వేయడం కోసం ఇందులోకి ఒక 2 పచ్చిమిర్చి అయితే వేసుకోండి. నేను తీసుకున్న మిర్చి వచ్చేసి కారం అయితే లేవండి, 2 అయితే తీసుకున్నాను. మీరు తీసుకున్న మిర్చి కారంగా ఉన్నట్లయితే 1 తీసుకోండి. అలాగే ఒక ఎండుమిర్చి అయితే తీసుకోవాలి. చిన్న అల్లం ముక్క తీసి పొట్టు తీసేసి కడిగి అయితే వేసుకోండి. అలాగే 5-6 వెల్లుల్లి రెబ్బలు పొట్టు తీసేసి అయితే వేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఒక 1/2 స్పూన్ వరకు జీలకర్ర అయితే వేసుకోవాలి. ఇవన్నీ వేసిన తర్వాత ఇందులో కూడా అస్సలు వాటర్ పోయకోకుండా కోర్స్గా గ్రైండ్ చేసుకోవాలి. కచ్చపచ్చ ఈ విధంగా గ్రైండ్ చేయండి. ఇలా గ్రైండ్ చేసిన దీన్ని పిండిలోకి అయితే వేసేసుకోవాలి. ఇప్పుడు చూడండి, ఇలా మసాలా వేసేసిన తర్వాత మనం ముందుగా తీసిపెట్టిన పప్పును కూడా ఇందులోకి అయితే వేసేసుకోవాలి. ఈ నానబెట్టిన శనగపప్పును కూడా వేసేసిన తర్వాత మన టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ కూడా వేసుకోవాలి. నేను వచ్చేసి ఒక 1/2 స్పూన్ వరకు వేసాను. ఇవి మరింత క్రిస్పీగా రావడం కోసం ఇందులోకి 2 స్పూన్ల వరకు బియ్యం పిండి అయితే వేస్తున్నాను. పొడి బియ్యం పిండి అండి. అలాగే ఒక పెద్ద ఉల్లిపాయను అయితే తీసుకుని ఇలా సన్నగా కట్ చేసి అయితే వేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి కొద్దిగా కొత్తిమీర అయితే తీసుకుని సన్నగా కట్ చేసి వేసుకోండి. అలాగే కొద్దిగా కరివేపాకును కూడా సన్నగా కట్ చేసి వేసుకోండి. ఇవన్నీ వేసేసిన తర్వాత మొత్తం ఇవన్నీ మిక్స్ అయ్యేలాగైతే కలపాలి. అస్సలు వాటర్ పోయవలసిన అవసరం లేదండి. ఉల్లిపాయలో ఉన్న తేమే మనకు సరిపోతుంది. వడలు వేసుకోవడానికి కావాల్సిన కన్సిస్టెన్సీ అయితే వచ్చేస్తుంది. చూడండి, ఇందులోకి మీకు కావాలంటే ఒక 1/2 స్పూన్ వరకు గరం మసాలా కూడా వేసుకోవచ్చండి. నేనైతే వేయట్లేదు, మీరు కావాలంటే వేసుకోవచ్చు. చూడండి, ఇలా కలిపిన తర్వాత చిన్న పిండి ముద్దనైతే తీసుకుని రౌండ్ బాల్ కింద చేసుకుని ఇలా వడల కింద ఒత్తుకోండి. మీకు ఇలా ఒత్తడం కుదరట్లేదు అనుకుంటే కవర్ మీద అయినా ఒత్తుకుని వేసుకోవచ్చు. ఇప్పుడు డీప్ ఫ్రై సరిపడా ఆయిల్ అయితే పెట్టుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఫ్లేమ్ మీడియంలోకి అయితే పెట్టుకుని ఆయిల్ సరిపడా వడలను అయితే వేసేసుకోవడమే. చూడండి, ఇలా చాలా ఈజీగా వడలను అయితే వేసేసుకోవచ్చు. ఈ విధంగా ఆయిల్ సరిపడా వడలు అయితే వేసేసుకుని
వెంటనే కదపకుండా ఒక 2 నిమిషాల తర్వాత అయితే కదపండి. మీడియం ఫ్లేమ్లోనే డీప్ ఫ్రై చేసుకోండి. అప్పుడే క్రిస్పీగా అయితే వస్తాయి, లోపల వరకు చక్కగా ఉడుకుతాయండి. ఇప్పుడు రెండో వైపుకి అయితే టర్న్ చేస్తున్నాను. ఈవెన్గా మంచి కలర్లో క్రిస్పీగా ఫ్రై అయిన తర్వాత తీసేయడమే. చూడండి, ఈ విధంగా మంచి కలర్లోకి వచ్చి క్రిస్పీగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడైతే తీసేస్తున్నాను. ఇలా ఫ్రై అవుతే సరిపోతాయండి. ఇవి తీసేసిన తర్వాత మిగిలిన పిండిని కూడా ఆయిల్ సరిపడా వడలైతే వేసేసుకుని క్రిస్పీగా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి ఫ్రై అయిన తర్వాత తీసేయండి. ఈ విధంగా అయితే మసాలా వడలు వేసేసాను. ఈ వడలను ఒక్కసారి ఇలా చేసుకుని తిన్నట్లయితే మళ్ళీ మళ్ళీ ఇలాగ చేసుకుని తింటారండి, అంత టేస్టీగా అయితే ఉంటాయి. మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోకి ఒక లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి.